Hello friends, welcome to the channel. So complete Python tutorials లో ఈ రోజు మనం Python identifiers అంటే ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్? ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్ అంటే ఏం లేదండి, పైథాన్లో లేదంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం మన ప్రోగ్రామింగ్ ఎంటిటీకి ఏదైనా పేరు పెట్టామనుకోండి, దాన్నే ఐడెంటిఫైయర్ అంటాం. మనం మన ప్రోగ్రాంలో ఏదైనా ఒక వేరియబుల్ కానీ లేదంటే ఫంక్షన్ కానీ లేదంటే క్లాస్ కానీ క్రియేట్ చేసామనుకోండి, నెక్స్ట్ టైం ఆ ఫంక్షన్ నాకు ఎప్పుడైనా కావాలంటే ఫంక్షన్ పేరు పెట్టి పిలుస్తాం. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే పేరు పెట్టి కాల్ చేస్తాం. వేరియబుల్ ఉంది, వేరియబుల్ పేరు పెట్టి ఎక్స్ అని లేదంటే వై అని కాల్ చేస్తూ ఉంటాం. లేదా క్లాస్ క్రియేట్ చేసావు, క్లాస్ని ఎప్పుడైనా వాడుకోవాలి, క్లాస్లో మెథడ్స్ కావాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ కోసం ఒక రిఫరెన్స్ వేరియబుల్ వాడుతూ ఉంటాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ ద థింగ్స్ దట్ వీ యూస్ టు ఐడెంటిఫై. If you are assigning a name to any programming entity, we call it as a identifier. So identifier ఏంటంటే user defined name which is used to represent a variable or a function or a class or an object or any other programming entity. So identifier ఏంటంటే user defined name అన్నమాట. నా ప్రోగ్రాంలో నా వేరియబుల్ కోసం నేను ఒక పేరు పెట్టుకుంటా, నా ఫంక్షన్కి నేను ఒక పేరు పెట్టుకుంటా, నా మెథడ్కి నేను ఒక పేరు పెట్టుకుంటా. సో ఆ మెథడ్ యూస్ చేసుకుని ఎప్పుడైనా కానీ నాకు ఫంక్షన్ కావాలంటే కాల్ చేసుకుంటా ఉంటా. దాన్నే ఐడెంటిఫైయర్ అంటారు. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ఐడెంటిఫైయర్స్ లేదంటే నేమింగ్ కన్వెన్షన్ అనుకోండి ఈజీగా. సో పేరు పెట్టాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సో సి లాంగ్వేజ్లో వేరియబుల్కి పేరు పెట్టాలా, లేదంటే జావాలో వేరియబుల్కి ఏదన్నా నేమ్ అసైన్ చేయాలంటే దేర్ విల్ బి సమ్ రూల్స్. సో మనం లాంగ్వేజెస్ని బట్టి రూల్స్ ఫాలో అవుతూ ఉంటాం. సో అలాగే పైథన్లో మనకి ఏదన్నా పేరు డిక్లేర్ చేయాలన్నా, ఫంక్షన్కి కానీ లేదంటే వేరియబుల్కి కానీ పేరు పెట్టాలంటే సో మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ రూల్, బేసిక్ రూల్ ఏంటంటే పైథన్ పైథన్ వేరే లాంగ్వేజెస్ లాగా సిఈ, సి ప్లస్ ప్లస్, జావా ఏ లాంగ్వేజెస్ లాగానే ఈ పైథన్ కూడా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ है, right? Python case sensitive language, sensitive language అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ డిఫరెంట్. అగర్ మనం క్యాపిటల్ లెటర్లో డిక్లేర్ చేసాం అనుకోండి, క్యాపిటల్ లెటర్లోనే పిలవాలా. స్మాల్ లెటర్ యూస్ చేసుకుని డిక్లేర్ చేస్తే స్మాల్ లెటర్స్లోనే పిలవాలా. సో కాల్ చేసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ డిక్లేర్ చేస్తే క్యాపిటల్ లెటర్లోనే కాల్ చేయాలి, స్మాల్ లెటర్లో డిక్లేర్ చేస్తే స్మాల్ లెటర్లోనే కాల్ చేసుకోవాలి. అండ్ రెండోది, పైథన్లో ఏదైనా కానీ పేరు క్రియేట్ చేయాలనుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ అ నేమ్, సో వీ కెన్ హ్యావ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ ఓన్లీ వన్ స్పెషల్ క్యారెక్టర్ విచ్ ఇస్ అండర్స్కోర్. అంటే పైథన్లో ఏదైనా నేమ్ క్రియేట్ చేయాలనుకుంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ అండ్ స్పెషల్ క్యారెక్టర్లో ఒకే ఒక్క స్పెషల్ క్యారెక్టర్ అండర్స్కోర్, ఇవే సపోర్ట్ చేస్తాయి. సో ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, 0 to 9 and underscore. So these are the only supported identifiers. పేరు పెట్టాలంటే వీటిల్లోంచే మనం ఎంచుకోవాలన్నమాట. అండ్ మూడోది ఏంటంటే, పేరు మనకి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది పెట్టుకోవచ్చు, ఇష్యూ లేదు. ఎందుకంటే చాలా వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లో మాక్సిమం 30 క్యారెక్టర్స్ ఉండాలి, 25 క్యారెక్టర్స్ ఉండాలి, లేదంటే 40 క్యారెక్టర్స్ ఉండాలి అని రూల్ ఉంటుంది. సో పైథన్లో
అలాంటి రూల్ ఏమీ లేదు. నాకు 2 క్యారెక్టర్లతో ఐడెంటిఫైర్ కావాలి, వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసుకోవాలంటే మరి డిక్లేర్ చేసుకుంటా. నేను 10 క్యారెక్టర్లతో ఒక పేరు కావాలంటే 10 క్యారెక్టర్ల పేరు పెట్టుకోవచ్చు. నాకు 200 పేరు కావాలి, 200 క్యారెక్టర్లతో పేరు క్రియేట్ చేసుకోవాలి, చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే నాకు ఆ వేరియబుల్ ఎప్పుడైనా కానీ కావాలంటే పూర్తి పేరు టైప్ చేసుకోవాలా. 200 క్యారెక్టర్లు పెట్టావనుకో, 200 క్యారెక్టర్లు నువ్వు ఆర్డర్లో రాసుకోవాలి. ఆ ప్రాబ్లం తప్పితే లెంత్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో యూ కెన్ హ్యావ్ ఎనీ లెంత్ నేమ్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో ఎంత పెద్ద పేరు కావాలంటే అంత పెద్ద పేరు నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చు. 4వ రూల్ ఏంటంటే, సో పైథాన్లో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్తో డిక్లేర్ చేసుకోవచ్చు అని అనుకున్నాం, అండర్ స్కోర్స్తో డిక్లేర్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ డిక్లేర్ చేసేటప్పుడు ఏదైనా కానీ పేరు క్రియేట్ చేసేటప్పుడు, ఏదైనా కానీ పేరు డిక్లేర్ చేసేటప్పుడు ఆ పేరుకి నంబర్ స్టార్టింగ్ పొజిషన్లో ఉండకూడదు. యూ కెనాట్ స్టార్ట్ an identifier or you cannot start a name using a digit. సో పైథాన్లో డిజిట్తో పాటు నేమ్ స్టార్ట్ చేయకూడదు. మనం గనక నంబర్ యూజ్ చేసుకుని ఏదన్నా ఐడెంటిఫైర్ డిక్లేర్ చేసామంటే మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. రైట్? సో కావాలంటే మీరు అండర్ స్కోర్స్ యూజ్ చేసుకుని డిక్లేర్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకుని డిక్లేర్ చేయొచ్చు, బట్ నంబర్ స్టార్టింగ్లో ఉండకూడదు. సెకండ్ పొజిషన్ నుంచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ నంబర్స్ మిక్స్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ అండర్ స్కోర్ మిక్స్ చేయొచ్చు, బట్ నంబర్ యూజ్ చేసుకుని స్టార్ట్ చేయకూడదు. యూ కెనాట్ స్టార్ట్ an identifier with a digit. సో డిజిట్ తో స్టార్ట్ చేయకూడదు. అంటే x is equal to 10 అన్నాం, సో దిస్ ఇస్ వ్యాలిడ్, ये వ్యాలిడ్ है. x1 is equal to 10 అనుకుందాం, ఇది కూడా కరెక్టే, ఆల్ఫాబెట్ డిజిట్. అండర్ స్కోర్ x is equal to 90 అనుకుందాం, ఇది కూడా వ్యాలిడే, ఎందుకంటే అండర్ స్కోర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ 1x is equal to 89 అన్నామంటే దిస్ విల్ గివ్ యూ అన్ ఎర్రర్. సో ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే నంబర్స్ యూస్ చేసుకుని ఏదైనా కానీ నేమ్ డిక్లేర్ చేయటం పైథాన్లో కుదరదు. సో నెక్స్ట్ వన్, ఇంకో రూల్ ఏంటంటే, సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనే కాదు, సి లాంగ్వేజ్ నుంచి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్కి కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఇఫ్ ఉంది, కండిషన్ మ్యాచ్ చేసుకుంటాక వాడతాం. ఎల్స్ ఉంది, కండిషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలో దాని లాజిక్ రాసుకుంటాం. ఫర్ ఉంది, లూప్ ఎగ్జిక్యూషన్కి వాడుతూ ఉంటాం. అలాగని ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. కొన్ని లాంగ్వేజ్ల్లో రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు, కొన్ని లాంగ్వేజ్ల్లో కీవర్డ్స్ అంటారు. సో పైథాన్లో కూడా మనం కీవర్డ్స్ అనుకుంటాం. సో కీవర్డ్స్ని మనం యూజర్ డిఫైన్డ్ నేమ్ కింద వాడకూడదు. యూ కెనాట్ యూస్ కీవర్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్. యూ కెనాట్ యూస్ keywords as identifiers. కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్ కింద వాడకూడదు. వాడామా వాపస్ మనకి ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. సో ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 89 అన్నాం, దిస్ విల్ గివ్ సింటాక్స్ ఎర్రర్. ఏబిఎం ఇది కూడా మనకి ఎర్రర్ వస్తుంది. లేదంటే వైల్ ఈజ్ ఈక్వల్ టు 90 అన్నాం, ఇది కూడా ఎర్రర్. సో కీవర్డ్స్ ఎన్ని, సో ఏ కీవర్డ్స్ ఉన్నాయి పైథాన్లో?
సో పైథాన్లో నా సిస్టంలో ఉన్న వర్జన్ 3.8. సో 3.8లో మొత్తం 35 కీవర్డ్స్ ఉన్నాయి. సో 35 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ 35 కీవర్డ్స్లో ఏది మనం ఐడెంటిఫైర్ కింద వాడకూడదు, దేనికి నేమ్ కింద పెట్టకూడదు, రైట్? సో కీవర్డ్స్ లిస్ట్ ఎలా వస్తుంది? సో మనం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి. సో పైథాన్లో ఒక ఫైల్ ఉంది. పైథాన్లో ఫైల్స్ని మనం మాడ్యూల్స్ అంటాం. సో పైథాన్లో ఒక ఇన్బిల్ట్ ఫైల్ ఉంది, ఫైల్ నేమ్ కీవర్డ్. ఫైల్ నేమ్ కీవర్డ్. సో ఈ కీవర్డ్ ఫైల్ లోపల కేడబ్ల్యూ లిస్ట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో ఏ కేడబ్ల్యూ లిస్ట్ ప్రాపర్టీ యూస్ చేసుకుని పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయో అన్ని కీవర్డ్స్కి లిస్ట్ లిస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కీవర్డ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకుంటా కూడా ఒక కీవర్డ్ ఉంది, ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ కీవర్డ్ KEYWORD, ఇంపోర్ట్ కీవర్డ్. అండ్ ఈ కీవర్డ్ ఫైల్ నుంచి కేడబ్ల్యూ లిస్ట్ అనే ప్రాపర్టీ మనం కాల్ చేసుకుంటే మొత్తం పైథాన్లో ఎన్నైతే కీవర్డ్స్ ఉన్నాయో అన్ని కీవర్డ్స్ యొక్క లిస్ట్ మనకు వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ keyword dot kw list. So this will give you the list of keywords. So Python 3.8 present na version అందులో 35 keywords ఉన్నాయి. 3.10 లో కూడా లేటెస్ట్ వర్జన్ వచ్చేసి 3.10 ఉంది. 3.10 లో కూడా 35 keywords ఉన్నాయి. సో కీవర్డ్స్ లిస్ట్ మనకు కావాలంటే ఫస్ట్ పైథాన్ షెల్ ఓపెన్ చేద్దాం. సో దిస్ ఇస్ పైథాన్ షెల్. పైథాన్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాకి పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఇన్బిల్ట్ గా వస్తుంది. సో ఇందులో ఇంపోర్ట్ కీవర్డ్. సో కీవర్డ్ ఫైల్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ కీవర్డ్ లో కేడబ్ల్యూ లిస్ట్ అని ఒక ప్రాపర్టీ ఉంది, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. సో ఇందులో మనకి మొత్తం కీవర్డ్స్ లిస్ట్ ఉంటుంది. ఫాల్స్, నన్ను, ట్రూ, పాస్, రేస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇందులో దేన్ని కూడా మనం ఐడెంటిఫైర్ కింద వాడకూడదు, వాడితే ఎర్రర్ వస్తుంది. సో చూడండి, ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 89, ఇన్వాలిడ్ సింటాక్స్. ఇఫ్ ఇక్కడ ఉంది కీవర్డ్. ఇంకోటి లాస్ట్ మనం అనుకున్నది నంబర్స్ నుంచి స్టార్ట్ చేయకూడదు. 1x is equal to 45, సింటాక్స్ ఎర్రర్. అండర్ స్కోర్స్ తో స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏ ఉండదు, యాక్సెప్ట్ అయింది. రైట్? ఈ కీవర్డ్స్ లో ఏ కీవర్డ్ మనం ఐడెంటిఫైర్ కింద వాడడానికి లేదు, వాడితే ఎర్రర్ వస్తుంది. ఇది కాకుండా మీకు ఎలా కావాలంటే అలాగా ఐడెంటిఫైర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేమ్ మనకి ఎలా కావాలంటే అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఈ 4 పాయింట్లు 5 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ కేస్ సెన్సిటివ్ అండి. రెండోది ఏంటిది? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్. ఇవి యూస్ చేసుకుని మాత్రమే ఐడెంటిఫైర్ క్రియేట్ చేసుకోవచ్చు. మూడోది ఐడెంటిఫైర్ కి లెంత్ ఎంతైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మన ఆనందాన్ని పెట్టనమాట. అండ్ ఐడెంటిఫైర్ క్రియేట్ చేసేటప్పుడు నాలుగోది నంబర్ తో స్టార్ట్ చేయకూడదు. అండ్ ఐడెంటిఫైర్ కింద రిజర్వ్డ్ వర్డ్స్ ఏమి వాడకూడదు, అంటే కీవర్డ్స్ ఏమి వాడకూడదు. ఇవి కాకుండా మన ఇష్టం ఇంకా. ఎందుకంటే మనకు పైథాన్లో సో డేటా టైప్స్, స్టాటిక్, పబ్లిక్, ప్రైవేటు ఏమీ ఉండవు. సో పైథాన్లో మనం ఏమైతే డిక్లేర్ చేస్తామో బై డిఫాల్ట్ అన్నీ పబ్లికే. సో రిమైనింగ్ లాంగ్వేజెస్ లాంటివి అవి జావా తీసుకున్నారనుకోండి, జావాలో మనం చేసేటప్పుడు స్టాటిక్ అయితే స్టాటిక్ మెథడ్ పెట్టాలి, పబ్లిక్ అయితే పబ్లిక్ అని డిక్లేర్ చేయాలి.
సో డిక్లేర్ చేసేటప్పుడే మనం ఇవన్నీ చూసుకోవాలన్నమాట. పబ్లిక్ మెథడ్ అని, స్టాటిక్ మెథడ్ అని, ప్రైవేట్ మెథడ్ అని, ప్రొటెక్టెడ్ మెథడ్ అని, దిస్ కీవర్డ్ అని, అలా రకరకాలవి ఉంటాయి. బట్ పైథాన్లో వాటి గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే పైథాన్లో మనం ఏమైతే డిక్లేర్ చేస్తామో అన్నీ బై డిఫాల్ట్ పబ్లిక్ ఉంటాయి. సో ఈ కీవర్డ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. రైట్? థ్యాంక్ యూ.